హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. తద్వారా ఏంటంటే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగైతే ఇక్కడ అడవుల పరిపాలన అంటే ఏంటంటే మనకి గవర్నమెంట్ అనేది అడవుల్ని సౌలభ్యం కొరకు 3 రకాలుగా కేటాయించిందనమాట. సౌలభ్యం కొరకు అడవుల్ని ఎన్ని రకాలుగా కేటాయించిందంటే 3 రకాలుగా కేటాయించింది. అదొకటి ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్, రెండోది రక్షిత అడవులు, మూడోది ఏంటంటే కేటాయించని అడవులు. ఇలా 3 రకాలుగా విభజించడం జరిగిందనమాట. మనకి పోయినసారి కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడిగారనమాట. ఏంటి ఖచ్చితంగా దీని నుంచే వచ్చింది బిట్టు. ఏంటి రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించినటువంటి లేకపోతే రక్షిత అడవులకు సంబంధించిన దాన్ని ఈ క్రింది వాళ్ళలో గుర్తించండి అన్నట్టు మనకి పోయినసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. అలాగైతే ఇక్కడ చూస్తే రిజర్వ్ ఫారెస్ట్, ఈ రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏంటంటే ఈ అడవుల్లోనికి ప్రజలు ప్రవేశించడం, అదేవిధంగా చూస్తే పశువులు సంచరించడం, కలప కొరకు చెట్లు నరకడం ఇవన్నీ కూడా దీంట్లో ఉండవు అనమాట. భారతదేశంలో ఈ ప్రాంతం ఎంతంటే 40.1 ఉంది. ఓకే, 40.1 మిలియన్ హెక్టార్ల వరకు అంటే ఇంచుమించుగా 53% ఉంది. ఇదేంటంటే పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్నమాట. ఓకే, ఈ రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఇది చాలా వరకు కూడా అంత ప్రభుత్వాధీనంలోనే ఉంటుంది. దీంట్లోనికి ప్రజలు ప్రవేశించడం కానీ, పశువులు సంచరించడం కానీ, కలప కొరకు చెట్లు నరకడం కానీ ఇవేమీ కూడా మనకి రిజర్వ్ ఫారెస్ట్లో ఉండవు. తర్వాత చూస్తే మనకి రక్షిత అడవులు. ఈ రక్షిత అడవుల విషయానికి వచ్చేసరికి ఈ అడవుల్లో ప్రజలు ప్రవేశించడానికి, అదేవిధంగా చూస్తే పశువులు సంచరించడానికి, కలప సేకరణకు అవకాశం ఉంటుంది. ఈ రక్షిత అడవులకి అవకాశం ఉంటుంది. కానీ ఈ అడవులు నష్టం కలిగించరాదు. అంటే ఈ అడవులకి నష్టం అనేది కలిగించరాదు. పశువులు మేయొచ్చు, మనుషులు తిరగొచ్చు, అంతా చేయొచ్చు. కానీ దీనికి అపారమైనటువంటి నష్టాన్ని ఎవరు కూడా కలగ చేయకూడదు. ఈ అడవులు కూడా ప్రభుత్వం పరిరక్షణలోనే ఉంటాయి. ఇవి కూడా ప్రభుత్వం పరిరక్షణలోనే ఉంటాయి. మన దేశంలో ఈ అడవులు ఎంత ఉన్నాయంటే 21.5 ఏంటి మిలియన్ హెక్టార్ల వరకు కూడా ఉందన్నమాట. ఇది మీరు నోట్ చేసుకోండి. 21.5 మిలియన్ హెక్టార్ల వరకు ఉన్నవి. అంటే ఇంచుమించు 29% వరకు కూడా రక్షిత అడవులు అనేవి మనకి ఇండియాలో ఉండడం జరిగింది. తర్వాత చూస్తే ఇక్కడ కేటాయించని అడవులు. ఈ కేటాయించిన అడవులకు వచ్చేసరికి ఈ అడవుల్లో చెట్లు నరకడం, అదేవిధంగా చూస్తుంటే పశువులు సంచరించడానికి ఎటువంటి నిర్బంధం లేదు. అంటే దీనికి ఏంటంటే ఎటువంటి నిర్బంధం కూడా లేదనమాట. అదేవిధంగా దీంట్లో చూస్తే మనం ఈ రకమైనటువంటి అడవులు ఎంత ఉన్నాయి అంటే 13.1 మిలియన్ హెక్టార్లు అంటే 18% వరకు కూడా ఉన్నాయి. ఏంటి ఈ కేటాయించినటువంటి అడవులు ఎంత ఉన్నాయంటే 13.1 మిలియన్ హెక్టార్ల వరకు కూడా ఉన్నాయి. ఓకే, మళ్ళీ అడగొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కేటాయించిన అడవులు ఎంత శాతం మేర ఉన్నాయి అంటే 18% మేరకు ఉన్నాయి అని మనం ఆన్సర్ చేయాలి. అలాగైతే ఈ అడవులకు సంబంధించినటువంటి దానికి వస్తే మనం ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్లు చెప్పుకుంటాం. దీంట్లో ప్రపంచంలో ఓవరాల్గా ప్రపంచంలో 4,057 4.057 మిలియన్ హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఓకే, మీరు నోట్ చేసుకోండి. 4.057 వరకు కూడా ఈ యొక్క అడవులు అనేవి విస్తరించి ఉన్నవి. అలాగైతే మనకి భారతదేశంలో 2003 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 69.79 మిలియన్ హెక్టార్ల భూముల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. ఎంత? 69.79 మిలియన్ హెక్టార్ల భూముల్లో ఈ అడవులు అనేవి విస్తరించి ఉన్నాయి. ఇది దేశ భౌగోళిక విస్తరణలో 21.23% ఉంది. అంటే ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణత కేవలం ఎంతంటే 1.85. ఓకే, 2% కూడా లేదు. 1.85% మాత్రమే దేశంలో తలసరి అటవీ విస్తీర్ణత ఉంది. ఓకే, ఇక్కడ చూడండి భారతదేశంలో అటవీ విస్తీర్ణత ఎంత ఉందంటే
కేవలం 1.85 ఉంది. తలసరి అటవీ విస్తీర్ణత ఎంతంటే 0.05 హెక్టార్లు మాత్రమే ఉంది. ఓకే, ఈ విధంగా మనం దీని గురించి చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి ఐఎస్ఎఫ్ఆర్ అంటే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఐఎస్ఎఫ్ఆర్ అంటే ఏంటి? ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2013 రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34.572 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఎంత? 34. ఓకే, ఒకసారి నోట్ చేసుకోండి. 34.572 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో అడవులు అనేవి విస్తరించి ఉన్నవి. ఇవి రాష్ట్ర భూభాగంలో 22.64% కలిగి దేశ అటవీ విస్తీర్ణత ప్రకారం 9వ స్థానాన్ని కలిగి ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ గురించి బిట్ అడిగినప్పుడు దేశ అటవీ విస్తీర్ణత ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత అంటే 9వ స్థానం అని మనం ఆన్సర్ చేయాలి. ఏ విధంగా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి అంటే 34.572 చదరపు కిలోమీటర్లో ఇవి విస్తరించి ఉన్నాయని మనం ఆన్సర్ చేయాలి. అయితే ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి 29,242 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఈ అడవులు అనేవి విస్తరించి ఉన్నవి. ఇవి రాష్ట్ర భూభాగంలో ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర భూభాగానికి సంబంధించి 25.46%, ఓకే, దేశ అటవీ విస్తీర్ణతో 4.22% కలిగి దేశ అటవీ విస్తీర్ణత ప్రకారం 12వ స్థానాన్ని కలిగి ఉంది. దేశ అటవీ విస్తీర్ణతలో తెలంగాణ వచ్చేసి 12వ స్థానాన్ని కలిగి ఉంది, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 9వ స్థానాన్ని కలిగి ఉంది. ఈ రెండు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. మీకు ఏంటంటే నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా మీకు ఎక్కడైనా మీరు నోట్ చేసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ని ఆపి మీరు నోట్ చేసుకోండి. ఏంటంటే స్పీడ్గా చెప్పకపోతే కొంతమంది సరిగ్గా లెసన్స్ అనేవి వినడం లేదు. మనం స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళాలి. మనం చాలా వరకు సిలబస్ అనేది కవర్ చేసుకోవాలి. అలాగైతే ఐఎస్ఎఫ్ఆర్ 2013 ప్రకారం భారతదేశంలో విస్తీర్ణ పరంగా అడవులు అత్యధికంగా వరుసగా ఉన్న రాష్ట్రాలు ఏంటంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్. మీరు ఎప్పుడైనా ఒకటే బండ గుర్తు పెట్టుకోండి, మన ఇండియాలో అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశే. మధ్యప్రదేశ్లో అడవులు చాలా ఎక్కువగా ఉంటాయి. మధ్యప్రదేశ్లో ఓకే, మధ్యప్రదేశ్ నుంచి తర్వాత యూట్యూబ్లో చెప్పుకున్నాము. ఇది బాగా గుర్తుంచుకోండి, మధ్యప్రదేశ్లోనే అడవులు అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత ఛత్తీస్గఢ్. అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఓకే, ఇంతవరకు క్లియర్గా గుర్తుంచుకోండి. తర్వాత చూస్తే మనకి ఐఎస్ఎఫ్ఆర్ 2013 ప్రకారం అత్యధికంగా అడవులు కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా వరుసగా ఏమున్నాయంటే అండమాన్ నికోబార్, దాద్రా నగర్ హవేలీ. దీంట్లో ఏంటి అత్యధికంగా అడవులు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అండమాన్ నికోబారు, తర్వాత చూస్తే దాద్రా నగర్ హవేలీ. ఓకే, ఈ రెండు కూడా అడవులు ఎక్కువగా ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతానికి వస్తే. తర్వాత మనం చూసుకుంటే భారతదేశంలో అత్యల్పంగా అడవుల విస్తీర్ణత గల రాష్ట్రాలు వరుసగా ఏంటంటే అసలు ఎప్పుడైనా సరే అడవులు తక్కువగా ఉన్నాయి మన దేశంలో అడవులు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి అంటే గోవాలో చాలా తక్కువ. దాని తర్వాత హర్యానాలో గోవా కన్నా కొంచెం ఎక్కువ. అదేవిధంగా చూస్తే ఈ తర్వాత పంజాబ్ ఏంటి ఫస్ట్ గోవాలో తక్కువ, దాని తర్వాత హర్యానా తర్వాత పంజాబ్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే అత్యల్పంగా అడవులు గల కేంద్రపాలిత ప్రాంతాలు వరుసగా డామన్ డాబ్యూ, పుదుచ్చేరి. ఏంటి అత్యల్పంగా అడవులు గల కేంద్రపాలిత ప్రాంతాలు వరుసగా డామన్ డాబ్యూ, పుదుచ్చేరి. ఓకే, అతి తక్కువగా ఉన్నాయి. భారతదేశంలో అత్యధిక శాతం అడవులు కలిగిన రాష్ట్రాలు ఏంటంటే మిజోరం, అరుణాచల్ ప్రదేశ్. ఇందాక మీకు అలా చెప్పినప్పుడు ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా? భారతదేశంలో అత్యధిక శాతం అంటే అటవీ సాంద్రత, ఓకే,
అటవీ సాంద్రత వేరు, అడవులు విస్తరించడం వేరనమాట. అంటే చిన్న రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయనుకోండి అడవులు, అది సాంద్రత ఎక్కువగా ఉంది అంటారు. ఓకే, ఒక స్టేట్ ఉందనుకోండి, అది ఆంధ్రప్రదేశ్ కన్నా చిన్నదే కావచ్చు, కానీ దానిలో అడవులు వచ్చేసరికి ఎక్కువగా ఉన్నాయనుకోండి, దాంట్లో 50% కన్నా లేకపోతే 60% కన్నా ఎక్కువగా అడవులు ఉంటే ఏంటి, ఆ స్టేట్కే అటవీ సాంద్రత ఎక్కువ ఉంది అంటారు. ఓకే, అర్థమవుతుందిగా మీకు? సాంద్రతకి విస్తీర్ణతకి ఉన్నటువంటి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఓకే, అయితే మిజోరంలో ఎక్కువ ఉందన్నమాట. అటవీ సాంద్రత ఎక్కువగా గల రాష్ట్రం ఏంటంటే మిజోరం. దానికి ఉన్న దాంట్లోనే స్టేట్ చిన్నదైనా సరే దాంట్లో అటవీ సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఓకేనండి, అలాగైతే అత్యల్ప శాతం అడవులు కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటంటే హర్యానా, పంజాబ్, బీహారు. అదేవిధంగా చూస్తే అత్యల్ప శాతం అడవులు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే పుదుచ్చేరి, ఢిల్లీ. అత్యధిక శాతం అడవులు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు. ఓకే, ఇంతవరకు కూడా మనం పర్సంటేజ్ వైజ్గా అడవుల గురించి చెప్పుకోవచ్చు. మీరేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి, అలాగైతే నా వీడియోస్ని మీరు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ కింద ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు. ఇలా సబ్స్క్రైబ్ అవడం వల్ల నేను పెట్టేటటువంటి కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాసి చూసారా సబ్స్క్రైబ్ మీద, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే నా యొక్క 140 వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఈ 140 వీడియోలు చూడడానికి ఇక్కడ వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఏమవుతాయంటే మొత్తం ఎన్ని వీడియోలు అయితే పెట్టానో అన్ని వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. మీరేంటంటే మధ్యలో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకండి. నేను ఈ మంత్ కి ఒక క్వశ్చన్ కూడా చేశాను. ఏంటంటే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మీ పేరు స్పేస్, మీ ఆన్సరు స్పేస్, మీ మొబైల్ నెంబర్ వేస్తే నేను దానికి మీకేంటంటే చిన్న చిన్న గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మధ్యలో యాడ్స్ వస్తే వాటిని స్కిప్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.